చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో దాదాపు 600 హామీలు ప్రజలకు భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి నాకు ఓట్లు వేసి గెలిపిస్తే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఈ హామీలన్నీ కూడా తీరుస్తా, ప్రజల కళ్ళల్లో వెలుగులు నింపుతా, ప్రజల జీవితాలకు ఒక భద్రతని భరోసాని కల్పిస్తా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గము కులము మతము అనే వివక్ష లేకుండా వాళ్ళు కోరినటువంటి ప్రతి ఒక్క కోరికను తీరుస్తాను అని అత్యంత ముఖ్యమైనటువంటి ఒక వాగ్దానం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి కాపులకు మీరంతా కూడా దారిద్ర్య దిగువ రేఖన ఉన్నారు, మిమ్మల్ని సామాజికంగా ఆర్థికంగా మీ జీవితాల స్వరూపాన్నే మార్చివేయబోయేటువంటి ప్రణాళికను తీసుకొని వస్తున్నా, మిమ్మల్ని అందరినీ కూడా బలహీన వర్గాల జాబితాలో చేరుస్తానని చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు ఆయన మాట్లాడిన ప్రతి బహిరంగ సభలో ఈ వాగ్దానాన్ని పదే పదే ఆ ప్రజల చెవులు రింగుమనేటట్టుగా వినిపించి కాపులంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు అని నమ్మకంతో విశ్వాసంతో ఆయనకు ఓట్లు వేసి ఎన్నికలలో ఆయన గెలిపించిన సందర్భం సంగతి అందరికీ కూడా తెలిసిందే. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత 600 హామీలనన్నింటినీ గాలికి వదిలేసినట్టే, వాటినన్నింటికీ కూడా చితిపేర్చి సమాధి చేసినట్టే, అగ్నికి ఆహుతి చేసినట్టే కాపుల సమస్యను కూడా దానికి తర్పణం వదిలారు. కానీ తిరగబడ్డ ఆలోచనలతో రగిలిపోతున్నటువంటి కాపులు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చూస్తూ మేము ఊరుకోం, ఎన్నికలలో మీరు హామీ ఇచ్చారు, ఆ హామీని వెంటనే నెరవేర్చండి, 3 సంవత్సరాలు దాటిపోతున్నాయి, ఈ హామీని నెరవేర్చకపోతే మేము నీ పాలన మీద తిరుగుబాటు చేస్తామని ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో వాళ్ళు వీరోచితమైనటువంటి పోరాటాన్ని సాగిస్తున్నారు. ముద్రగడ పేరు చెప్పంగానే చంద్రబాబుకు రుద్రగడ గుర్తుకొస్తోంది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, జారిపోయే అధికారానికి పవర్ ఎక్కువ అని అడగటాన్ని ప్రశ్నించటాన్ని సహించలేక చంద్రబాబు నాయుడు గారు తాన తందాన అనుకుంటే తన్నమంటున్నాడు తన పోలీసోళ్ల చేత. ఇది ఆంధ్రదేశమా అంధదేశమా అంధకార దేశమా అనేటువంటి అనుమానం సభ్య సమాజానికి కలిగేటువంటి స్థితికి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చినారు. రావణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, కుంభకర్ణుడు లాంటి రాక్షస సంతతిలో కూడా కొన్ని మంచి గుణాలు ఉన్నాయి అనని ఆ ఇతిహాసాలు మనకు తెలియజెప్పినాయి. కానీ మోసం, వంచన, దగాకోరుతనం, అనైతికత పునికి పుచ్చుకున్న లక్షణాలుగా ఏ ఒక్క మంచి గుణము లేకుండా
ఈ చరిత్రలో పుట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది చంద్రబాబు గారేనని ఆయన గారు నిరూపించుకుంటున్నారు. ప్రజలు చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే వాళ్లను తన ఇనుప బూట్లతో రాల్చివేసేటువంటి పనికి పూనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కోడి కూతతో నిద్రలేచేటువంటి కోనసీమను పోలీసు బూట్ల చప్పుడుతో అక్కడ విలయతాండవం చేయిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 2000 మంది జనాభా కూడా లేనటువంటి కిర్లంపూడిలో 2000 మంది పోలీసోళ్లతో పహారా కాయిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో అనేక చోట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, భూములు దందా చేసి లాక్కుంటున్నారు, ఇసుకను పీల్చి పారేస్తున్నారు. అక్కడెక్కడా ఒక్క పోలీసు వాడు కూడా మీకు కనపడడు. న్యాయమైనటువంటి కోరికల కోసమని, సాధన కోసమని పోరాడేటువంటి ప్రతి చోట బెటాలియన్లకు బెటాలియన్లే పోలీసోళ్ళు దిగుతున్నారు అనంటే ఈ ప్రభుత్వం ప్రజలను రక్షించడానికి ఉన్నదా, ప్రజా సమస్యల్ని మింగి ప్రజల జీవితాలను నులిపేయటానికి నడుస్తున్నదా అన్నటువంటి అనుమానం కలగక మానదు. పాదయాత్ర కూడా మహాపాపమై కూర్చున్నది చంద్రబాబు గారి పాలనలో. ఓ శాంతియుతమైనటువంటి పాదయాత్ర నేను చేస్తాను, ఈ పాదయాత్ర ద్వారా సభ్య సమాజానికి చంద్రబాబు చేసినటువంటి ద్రోహాన్ని తెలియజేస్తాను అని పాదయాత్రకు పూనుకుంటే హింసాయుత ఘటనలు జరుగుతాయి అన్నటువంటి నెపంతో ఉద్యమాలను ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న ఏకైక వ్యక్తి చరిత్రలో చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య రాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని న్యాయ వ్యవస్థ అనేక సార్లు ఈ దేశంలో తీర్పులు ఇచ్చిన సంఘటనలు కొల్లలు. కానీ మీరు పాదయాత్ర చేస్తే పాప పంకిరమైపోతుంది ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రం అంతా బగ్గుమంటుంది, కనుక మీకు అనుమతి ఇవ్వము, మిమ్మల్ని నడిపించము అని చెప్పటం అంటే ఒక వ్యక్తి నడిచేటువంటి పాదయాత్రలోనే సమస్యల్ని రాకుండా చూడటాన్నే కాపాడలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలను కాపాడగలడా అనేటువంటి అనుమానం రాకుండా పోతుందానని ప్రశ్నిస్తున్నాం మేము. పాదయాత్ర చేస్తే పాదాలు ఇంచేస్తామని అంటాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు. న్యాయమైనటువంటి కోరికల కోసమని మేము పోరాడుతామంటే పీక నులివేస్తామంటాడు మరొక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు. మీరు అధికారంలో లేనప్పుడు మీ ఇష్టం వచ్చినట్టుగా అధికారులను మాట్లాడినటువంటి చరిత్ర మీది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున మీరు అన్నటువంటి చేసినటువంటి చేష్టలు ఇప్పుడు మీరు మరిచిపోయినట్టుగా నటించి ఈరోజు ఉద్యమకారుల మీద ఉక్కుపాదం మోపుతాము అంటే అది ప్రజాస్వామ్య పరిహాసము తప్ప మరింకొకటి కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కోట్లాది మంది ప్రజల కళ్లకు గంతలు కట్టాలన్న ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు కళ్లకు గంతలు కట్టుకొని పరిపాలన సాగించి నాదెవ్వరూ చూడలేదు అని అనుకున్నట్టుగా ఉంటుంది తప్ప మరొక రకంగా ఉండదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులు ఉద్యమం చెయ్యంగానే దీని వెనుక వైఎస్ఆర్ పార్టీ విద్రోహక శక్తులున్నారు అని మా మీద ఆరోపణలు. కాపులే కాదు, నీ నడమంత్రపు నరహంతక పాలన మీద అక్రమాలు చేస్తూ అన్యాయాలతో, అబద్ధాలతో, అకృత్యాలతో పాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేటువంటి ఏ ఒక్కరి వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేటువంటి ఏ శాంతియుత పోరాటానికైనా ముందు వెనుక ఖచ్చితంగా దన్నుగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. 600 హామీలు ఇచ్చి ఆ 600 హామీల వలన నష్టపోయినటువంటి మొత్తం అన్ని తరగతుల వాళ్ళు తిరగబడితే, పోరాటం చేస్తే కాపుల ఉద్యమంతో సహా ఆ ఉద్యమాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన జెండా ఎత్తుకొని సగర్వంగా, సమున్నతంగా మీ కోర్కెల సాధన కోసమని పోరాటం చేయటానికి వెనుకాడదు అని గుర్తు చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు అండదండలతో తునిలో రైలు దహనం చేసి అది కాపు జాతి మీద నెట్టివేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, చివరకు నా మీద రుద్ది ఆ రోజున శాసనసభలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇప్పటికీ కూడా దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా దీని వెనుక మీరున్నారు అని చెప్పితే నమ్మటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. నువ్వు చెబితే, నువ్వు మా మీద ఆరోపణలు వేస్తే నీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్ళు అంతకంటే ఎవ్వరు లేరు. నువ్వు నిర్బంధిస్తామనంటే, నువ్వు మమ్మల్ని జైళ్ళల్లోకి నెడ్దామనంటే ఉద్యమాలకు మద్దతు ఆపేటువంటి ప్రసక్తి లేనే లేదు. కాపు ద్రోహి చంద్రబాబు నాయుడు, నువ్వు కాపులను నీ కాలి కింది చెప్పుల్లాగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది అన్యాయం. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. నువ్వు చేసినటువంటి 600 ద్రోహాలలో కాపు జాతికి చేసినటువంటి ద్రోహం ఒక్కటే. కాకపోతే తిరగబడేటువంటి తత్వం ఉన్నటువంటి ఆ తరగతి నీ మీద దండయాత్ర చేస్తున్నారు, దండోరా మోగిచ్చినారు, జైత్రయాత్ర సలపటానికి సిద్ధపడ్డారు ముద్రగడ రూపంలో. అందుకే ముద్రగడను చూస్తే వణికి చస్తున్నావు చంద్రబాబు. నువ్వు పాదయాత్ర అనేటువంటి ఒక సాధారణ ఉద్యమాలలో అతి చిన్న స్వరూపమైనటువంటి పాదయాత్రనే నువ్వు భరించలేకపోతున్నావంటే నీ పాలన ఎంత తేలిక రకంగా ఉన్నది. ప్రశ్నించటాన్ని భరించలేవు, తిరుగుబాటును సహించలేవు. ఎవరైనా నీ పాలనలో ఉన్నటువంటి లోపం ఇది అంటే, మొన్న నంద్యాలలో వీడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తరా, తోసేరా వీడిని కలెక్టర్ని పెట్టి అని కలెక్టర్లను పురమాయిస్తున్నాడు. తిరగబడే వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్లాగా కనపడటం నీకు అంటే నువ్వు నీ పాలన ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉండి పరిపాలిస్తున్నావు చంద్రబాబు నాయుడు. నువ్వు నిజాం నవాబును మించిపోయావు. ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటంలో నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా, ఏ బండ్లో ఉన్నవు కొడకో నైజాము సర్కరోడానని ఆ తిరగబడ్డటువంటి జనం పాడుకున్నటువంటి పాట ఈ రోజున కారెనక కారు పెట్టి పోలీసు కార్లు చుట్టి ఏ కారులో ఉన్నావు బాబో నువ్వు అనని ప్రజలు పాడుకునేటువంటి స్థితికి ఈ పాలన తీసుకొని వచ్చినాడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ కాపులకే కాదు
మళ్ళీ గుర్తు చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో దగాపడ్డ తమ్ముడు ఎవ్వరు పోరాటం చేసినా, ఈ రాష్ట్రంలో తిరగబడే తత్వం ఉన్నటువంటి ఏ చెల్లి తన గొంతెత్తినా, ఈ రాష్ట్రంలో అణగారిపోయినటువంటి తరగతి ఏ ఒక్కరు ఉద్యమ స్వరూపాన్ని తీసుకున్నా వాళ్ళకందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో మేము దండలు వేసి వాళ్లకు స్వాగతం పలికి ఆ ఉద్యమాలలో భాగస్వాములం అవుతాం. ఈ పాలనకు చరమ గీతం పాడుతామనని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. తీసుకున్న అప్లై చేసినా ఇవ్వమని కూడా చెప్పారు, దాన్ని కూడా మీరు గుర్తు చేసుకోండి. పాదయాత్రలకు ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా అనుమతి తీసుకునే సాంప్రదాయము లేదు. రాజశేఖర్ రెడ్డి గారితో పాటు 1600 కిలోమీటర్లు నడిచినటువంటి వాడిని, ఆ పాదయాత్రలకు నిర్ణేతగా కూడా వ్యవహరించిన వాడిని, రూట్ మ్యాప్ను ప్రిపేర్ చేసినటువంటి వాడిని మేము ఎక్కడ ఆ పాదయాత్రకు పర్మిషన్ తీసుకోవాలా. చంద్రబాబు నాయుడు కూడా తీసుకోవాలా. అప్పుడు ఇప్పుడు మాట్లాడకండి, చంద్రబాబు కూడా తీసుకోవాలా. ఆరు 6,000 మంది పోలీసు వాళ్ళు ముద్రగడ ఒకటి కోసమని ఎందుకు మిత్రమా? ఒక్కడిని ఆపు చేయటం ఎంతసేపు అండి? దానికి 6,000 మంది కావాలా? అంత బలహీనంగా ఉన్నదా ఈ ప్రభుత్వం? ఒక గొంతును నొక్కటానికి 6,000 పోలీసు బూట్లు అవసరమా? ఈ రాష్ట్రంలో తమ కోర్కెల సాధన కోసమని న్యాయమైన శాంతియుత పోరాటం చేసే ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఎవరిని అణగదొక్కాలన్నటువంటి ప్రయత్నం చేసినా అప్రజాస్వామికంగా దాన్ని ఖండించటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నిలుస్తుంది. అయ్యా, ఎన్నికలలో హామీ ఇచ్చినటువంటి వాడివి నువ్వు. అంటే ద్రోహం చేయటానికే నేను వాగ్దానం చేశాను అనేటువంటి ప్రకటన చేయమని చెప్పండి. నేను ద్రోహిని, నేను ఓట్ల కోసమని, ఓట్లు దండుకోవటం కోసమని ప్రజలకు అనేక రకాలైనటువంటి దొంగ హామీలు ఇచ్చేటువంటి రాజకీయ నాయకుణ్ణి అని చంద్రబాబును ఒక ప్రకటన చేయమనండి. అది ముద్రగడ గారిని అడగాల్సినటువంటి ప్రశ్న. నేను ముద్రగడ గారికి ప్రతినిధిని కాదే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతినిధిని. అవునండి. ఏం ప్రూఫ్ ఉందని నా మీద చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడారండి? నా మీద మాట్లాడినారు, నన్ను పిలిపించినారు సిఐడి వాళ్ళు 3 సార్లు, దాదాపు 15-17 గంటలు పిలిచిన తర్వాత కూడా నా మీద ఏమాత్రం కూడా చర్య తీసుకోలేకపోయిన తర్వాత కాల్చినోడు ఎవడుంటాడు చంద్రబాబు కాకుండా? నిజమేపా, నన్ను అనేది వాళ్లే తీసుకొని పోయినారు కదా. ఏమప్పా నువ్వు అట్లా అంటావు? ఏం ప్రూఫ్ ఉందని వాళ్ళు మాట్లాడి నన్ను ఇంతగా ఇంటరాగేట్ చేసినారు? నేను కానప్పుడు ఆయనే కదంగా. ఓకేనండి, థ్యాంక్ యూ.